పోటెత్తుతున్న లోటు ప్రమాదంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, కట్టలు తెంచుకున్న రెవెన్యూ లోటు. తొలి 6 నెలల్లో 63,000 కోట్ల అప్పు. అనవసర వ్యయాలను తగ్గించుకోవాల్సిందే. 2025-26 ఆర్థిక సంవత్సరంలో 33,185 కోట్ల రెవెన్యూ లోటు ఉంటుందని అంచనా వేశారు. కానీ ఏప్రిల్ సెప్టెంబర్ నాటికే ఇది 46,000 కోట్లు 46,652 కోట్లకు చేరింది. అంటే 140% పెరిగింది. లోటును హద్దుల్లో ఉంచడమే అసలైన ఆర్థిక నిర్వహణ. ఈ ఏడాది జీఎస్టీ వసూలు 57,477 కోట్లు వస్తాయని అంచనా వేస్తే 6 నెలల్లో 24,820 కోట్లే వచ్చాయి. 43% వచ్చినాయి. అంటే 50% కూడా అదే 57,000 కోట్లకి 50% రావాలి కదా, అది రాలా. 43% వచ్చింది. జీఎస్టీ వసూళ్లు తగ్గినాయి. 6 నెలల్లో రెవెన్యూ రాబడి 74,234 కోట్లు వచ్చింది. అదే సమయంలో రెవెన్యూ ఖర్చు 1,20,000 కోట్లు చేరింది. ఇందులో అప్పులు 63,000 కోట్లు ఉన్నట్టుగా కాగ్ నివేదికలో పేర్కొంది. అంటే రాష్ట్రంలో 6 నెలల్లో వీళ్ళు బడ్జెట్లో అప్పే 63,000 కోట్లు అప్పు చేశారు. బడ్జెట్ లోపలే ఎంత దారుణమైనటువంటి అప్పులు చేస్తున్నారో చూడండి. రెండోది, కేంద్రం నుంచి రావాల్సినటువంటి వాటాలు రావట్లా. కేంద్రం నుంచి 32,000 కోట్లు ఏదైతే కేంద్రం నుంచి మనకు రావాల్సిన వాటాలు ఉంటే 4,000 కోట్లు వచ్చిందంట 6 నెలలకి. ఎంత దారుణమైనటువంటి పరిస్థితి. మళ్ళీ కేంద్రంలో అధికారంలో ఉంది వీళ్ళే, రాష్ట్రంలో అధికారంలో వీళ్ళే. రెవెన్యూ లోటు ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్న రెవెన్యూ లోటే కదా. అప్పులు కుప్ప చేసి రాష్ట్రాన్ని వదిలి వెళ్ళిపోతాడు. దాన్ని బాగు చేయాల్సిన పరిస్థితి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారికి ఉంటుంది రేపు. జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్లలో కేవలం 3,32,000 కోట్లు అప్పే చేశారు 5 ఏళ్లలో. కానీ వీళ్ళు ఇప్పుడు అధికారంలోకి వచ్చిన 17 నెలల్లో 2,27,000 కోట్ల అప్పు. మళ్ళీ ఇప్పుడు నిన్న అమరావతికి 9,000 కోట్ల ఎంతో అప్పుకు పెట్టారు. అది కూడా వచ్చేస్తే 2,35,000 కోట్ల అప్పు అయ్యింది ఇప్పటికి. ప్రతి మంగళవారం అప్పు. ఒక మంగళవారం వీళ్ళు చేసే అప్పుతో 2,000 కోట్లు అప్పు చేస్తే 4 మెడికల్ కాలేజీలు కట్టచ్చు, 3,000 కోట్లు అప్పు చేస్తే 6 మెడికల్ కాలేజీలు కట్టచ్చు. కానీ రుణ సమీకరణం రాస్తారు, అప్పులను కూడా రాయరు. మరి ఇప్పుడు రాష్ట్రం పరిస్థితి ఎంత దారుణంగా ఉందో ఇది చూస్తే అర్థం కావట్లేదా. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడున్నా కూడా రాష్ట్రానికి రెవెన్యూ లోటు తప్ప ఒక్క సంవత్సరం కూడా ఆదాయం తీసుకొచ్చినటువంటి పరిస్థితి లేదు. మీరు కావాలంటే మొత్తం ట్రాక్ రికార్డ్ చూడండి. కానీ ఈయన ఇచ్చేటటువంటి స్టేట్మెంట్లు సంపద సృష్టిస్తా తమ్ముళ్ళు, సంపద సృష్టిస్తా. ఏంది నువ్వు సంపద సృష్టించింది? నువ్వు రెవెన్యూ లోటు సృష్టిస్తున్నావు, సంపద కాదు నువ్వు సృష్టిస్తుంది. రాష్ట్రాన్ని అమ్ముకు దొబ్బేస్తున్నారు మొత్తం. హోటళ్ళు ఎన్ని, టూరిజం హోటల్ నుంచి రోడ్లు, హాస్పిటళ్ళు మొత్తం అమ్మకానికి పెట్టి ప్రైవేట్ వాళ్ళకి భూములతో సహా మొత్తం. రాష్ట్రానికి మాత్రం జీఎస్టీ వసూలు లేవు. సంక్షేమ పథకాలు ఇస్తేనే కదా జీఎస్టీ వసూలు పెరిగేది. సో ఇదండి పరిస్థితి రాష్ట్రం.